యాక్చువల్లీ అది ఓయో కాదండి. అది ఓయో కాదు. అది ఓయో కాదులే, ఓరియో బిస్కెట్. మేమే తప్పు అర్థం చేసుకున్నాం. అది వేములవాడలో ఉండే ఒక సత్రం లాంటిది అది. ఏకంగా సత్రంలోనే అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది మీకు తెలిసిన 10% మాత్రమే, 90% మీకు రాఖీ కట్టించుకోవడానికి వెళ్ళిండు. అరే ఒక అన్న చెల్లెలు రూమ్కి రాఖీ కట్టించుకోవడానికి పోయారు, దాన్ని మనం తప్పు అర్థం చేసుకున్నాం రా. డోర్ ఓపెన్లోనే ఉంది, ఆమె క్యాజువల్గా బెడ్ మీద కూర్చొని ఫోన్ యూజ్ చేస్తుంది. అదే టైంకి మా వైఫ్ వాళ్ళకి ఎవరో రాంగ్ గైడెన్స్. అమ్మాయి ఫోన్ యూజ్ చేస్తుంది, సరే నమ్మేసినాం. అది సింగిల్ ఉన్న అమ్మాయి డోర్ గొల్ల పెట్టకుండా. అది కాదురా, నీకు అసలు ఈ స్క్రిప్ట్ రాసిచ్చిన గాడిది కొడుకు ఎవడో చెప్పు, వాడితో మాట్లాడతాం. అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరగలేదురా, మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే నీ పెళ్ళాం కొడుతుంటే ఆడపిల్లని ఆపలేకపోయినా చూసినావు, నువ్వు మొగాడివి కాదని అక్కడ అందరికి తెలిసిపోయింది. మరి ఏం జరగనప్పుడు ఆ రోజు ఎందుకురా నోరెత్తలేదు? ఆ రోజు ఎందుకు నోరెత్తలేదు అంటే ఇప్పుడు కేసు పెట్టాల్సింది నీ పెళ్ళాం మీద, నీ మీద కేసు పెట్టాలి. ఇప్పుడు ఇన్ని రోజులు ఆ అమ్మాయి మీద నింద పడ్డది. ఈ నింద మీద వల్ల ఆ అమ్మాయి ఏదైనా సూసైడ్ చేసుకొని చనిపోతే ఎవడరా రెస్పాన్సిబిలిటీ? నీ పెళ్ళామా నువ్వా? గాడిది కొడగలరా మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి వచ్చిండు చిల్లర వాడుకో.